ధ్యానంలో మనం ఆలోచించం, కేవలం ధ్యానిస్తాం. కాబట్టి ఈ ధ్యానం కొనసాగిస్తూ ఒక ఋషిగా మారినప్పుడు గుణాలు, లక్షణాలు మాయమవుతాయి. అటువంటి వ్యక్తికి మంచి వ్యక్తులని, చెడ్డ వ్యక్తులని ఉండరు. శిక్షకు, ప్రతిఫలానికి తావులేదు. మనసే లేని భగవంతుని దృష్టిలో ఇవేవి ఉండవు. మనమే కాలం, దేశాల బంధాల్లో పడిపోయి ఆ మూలంగా మనమే ఏర్పరచుకున్న విలువలను, ప్రమాణాలను అందుకోలేని కారణంగా దెబ్బలు తింటూ మంచి పనులు చేసినందుకు గర్వభావం, చెడ్డ పనులు అనుకున్నవి చేసినందుకు అపరాధ భావం మనలో కలిగి మనకై మనం చెడ్డ పనులకు శిక్షలు, మంచి పనులకు బహుమానాలు సృష్టించుకుని అనుభవిస్తున్నాం.